వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీనా. ఇవాళ మనతో పాటు కొన్ని జనరల్ టాపిక్స్ డిస్కస్ చేయడానికి సీనియర్ అడ్వైజర్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్ తో మాట్లాడి అసలు ప్రెసెంట్ జరుగుతున్న ఇష్యూస్ మీద కొన్ని అయితే మనకున్న డౌట్స్ అన్ని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈ మంత్ ఏప్రిల్ 1 నుంచి కూడా చాలా రూల్స్ చేంజ్ అయ్యాయి. అలానే మే 1 నుంచి ఇంకా ఎక్కువ మారుతున్నాయి. ముఖ్యంగా గోల్డ్ అండ్ సిల్వర్ లో చాలా మార్పులు వస్తున్నాయి. అసలు కంప్లీట్ గా సిల్వర్ 1.5 lakh వస్తుంది, గోల్డ్ 1,00,000కి తక్కువ వస్తుంది అని చెప్పి రకరకాల థంబ్నెయిల్స్ చూస్తున్నాం. అసలు గోల్డ్ అండ్ సిల్వర్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? గోల్డ్ అండ్ సిల్వర్ అయితే అండి ప్రెసెంట్ అంటే తగ్గాలని అందరూ కోరుకుంటారు, కానీ అది ప్రాక్టికల్ గా కూడా మనం పాసిబిలిటీ ఉందా లేదా అనేది యాజ్ అనలిస్ట్ గా మేము చెప్పాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి అంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఇండియన్స్ లో ఏంటంటే బాగా మనకి దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో కాబట్టి అందరం కూడా గోల్డ్ సిల్వర్, ఎందుకంటే మనం లాస్ట్ 2025లో 80,000 చూసాం. ఒకసారిగా ర్యాలీ వచ్చి గోల్డ్ వచ్చి 80,000 నుంచి 1,80,000కి వెళ్ళిపోయింది, సిల్వర్ వచ్చి 4 lakhsకి వెళ్ళిపోయింది. సో అంత ఓవర్ గా వెళ్ళిపోయిన రేట్లు ఇప్పుడు మళ్ళీ కొంచెం తగ్గేపాటికి ఇంకా తగ్గిపోతాయేమో అనే ఒక ఫీలింగ్ లో ఉంటాం. అయితే ఏం జరుగుతుందంటే మనకి ఫ్యాక్ట్ అనేది కూడా మనం రియల్ గా చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనతో పాటు అది వరకు గోల్డ్ ఏంటంటే ఓన్లీ ఇండియన్స్ కొనేవాళ్ళు. అవును సార్. ఇప్పుడు ఏమైందంటే ఇండియన్స్తో పాటు ఈ ఎవ్రీ కంట్రీ యొక్క బ్యాంక్స్ కూడా కొన్నాయి గోల్డ్. సో కాబట్టి ఏంటంటే ఒక రేట్లో వాళ్ళు ఇంటర్నేషనల్గా చూసుకుంటే $2,700 నుంచి వాళ్ళు అక్యుములేట్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు దాదాపు $4,800 దాకా కొన్నారు. ఇప్పుడు గోల్డ్ వచ్చి ఇప్పుడు ఇవాళ 4,500 దగ్గర బేస్ అయి ఉంది. సో ఎంత సిచ్యుయేషన్ వచ్చినా కానీ ఒక బేస్ రేటుకి దానికి డిపెండ్ అవుతుంది, ఎందుకంటే గోల్డ్ని బట్టే కరెన్సీ ప్రింటింగ్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే గోల్డ్ ఎంత వరస్ట్గా వచ్చినా $4,000 ఇంటర్నేషనల్ గా బ్యాకప్ అవుతుంది. ఈ బ్యాకప్ మళ్ళీ సిల్వర్కి ఉండదు, గోల్డ్కి ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ అది వరకు ఇవాళ కాదు, మన కొన్ని వేల సంవత్సరాల నుంచి గోల్డ్ వాల్యూ ఉంది. సో దాన్ని బట్టి కరెన్సీ మింటింగ్ ఉంటుంది. కాబట్టి గోల్డ్ అనేది ఇప్పుడు మనం చూసుకుంటే వరస్ట్ కేజ్లో ఇండియన్ మార్కెట్లో చెప్పాలంటే 1,25,000 లాస్ట్ టైం వచ్చింది. అది బేస్ రేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాగే ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే 1,52,000 1 lakh ఇప్పుడు పెరిగింది లాస్ట్ 2-3 days నుంచి. క్రూడ్ ఆయిల్ కి గోల్డ్ కి ఒక రిలేషన్ ఉంది. మొన్నటి దాకా క్రూడ్ ఏంటంటే $100 $120 దాకా వెళ్ళింది. క్రూడ్ ఎప్పుడైతే పెరుగుతుందో గోల్డ్ తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు గోల్డ్ తగ్గిపోతుంది కదా అనుకుంటున్నారు, కానీ క్రూడ్ ఆయిల్ ఇప్పుడు నిన్న మొన్న న్యూసెస్లో ట్రంప్ గారు పాజిటివ్గా ఈ యొక్క వార్ తగ్గిద్దాం అనే న్యూస్ రావడంతో ఇప్పుడు క్రూడ్ దాదాపు ఒక $700 అదే 700 పాయింట్స్ ఇండియన్లో తగ్గింది, ఇంటర్నేషనల్గా 10% తగ్గింది. సో కాబట్టి దాని కాన్సిక్వెన్సెస్గా వాళ్ళు గోల్డ్ సిల్వర్ పెరిగినాయి. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇంకా క్రూడ్ తగ్గడం వల్ల గోల్డ్ పెరుగుతుంది, ఎందుకంటే ఆల్రెడీ అన్సర్టనిటీ అంతా ఉంది మార్కెట్లో. గోల్డ్కి ఎక్కువ డిమాండ్ అయితే కంపల్సరీ ఉంటుంది, మెయింటైన్ అవుతుంది. సో ప్రెసెంట్ అయితే రేంజ్ లో ఉంటుంది, కానీ 1,25,000 నుంచి తగ్గే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. సార్, ఇప్పుడు ఇంటర్నేషనల్ గా ఇవన్నీ ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి ఫ్లక్చువేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ ఆ వార్ అనేది ఎక్కడ ఫుల్ స్టాప్ పడలేదు కాబట్టి ఇన్ ఫ్యూచర్ లో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అలానే కొన్ని కంట్రీస్ ఇప్పుడు గోల్డ్ అమ్మేస్తున్నాయి కాబట్టి ఇండియాకి అసలు బంపర్ ఆఫర్ అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. గోల్డ్ నిల్వలు అమ్మడం వల్ల ఇండియాకి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? గోల్డ్ ఇప్పుడు అమ్మటం వల్ల వేరే వాళ్ళు కూడా అదే రేట్లో కొంటారు. కానీ ఇప్పుడు సపోజ్ మీరు గోల్డ్ ఉంది, మీరు అమ్ముతున్నారు అనుకోండి 1,40,000 దగ్గర మీరు అమ్ముతున్నారు అనుకోండి, కొనేవాళ్ళు 90 దగ్గర కొంటారు కదా, సేమ్ రేట్ కొంటారు కదా. సో డిఫరెన్స్ ఏమొస్తుంది? ఇప్పుడు అమ్ముతున్నారు అంటున్నారు కాబట్టి అమ్ముతుంటే ఇంకోళ్ళు కొనేవాళ్ళు ఉంటేనే కదా అమ్మేదే. ఇప్పుడు అమ్మే వాళ్ళు ఏమో తగ్గించరు కదా. సో చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళు అమ్మేస్తున్నారు కాబట్టి రేటు తగ్గిపోతుంది అనుకుంటారు. అమ్మేస్తున్నంత మాత్రం రేటు తగ్గుతుంది, ఎందుకంటే బయ్యర్ ఉంటారు ఇటు. సో ఇప్పుడు బయ్యర్ హై రేట్లో కొంటున్నామా లేకపోతే ఎందుకు కొంటున్నాం? ఇప్పుడు మీరు అమ్ముతున్నారు 1,50,000 మీరు అమ్ముతున్నారు, నేను కొంటున్నా నేను ఎందుకు కొంటున్నా? నాకు హై రేట్ అని తెలీదా? తెలిసే కొంటారు. ఎందుకు అంటున్నా? ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇంకా పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఎవరిని నమ్మాలి? ఇప్పుడు మీరు అమ్ముతున్నారంటే మిమ్మల్ని నేను బేస్ చేసుకుని మీరు మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ నేను కొంటున్నానంటే నాకు నాలెడ్జ్ లేకుండా నేను కొన్నా కదా. సో అంత బల్క్ లో ఒకళ్ళు అమ్ముతున్నారంటే బల్క్ లోనే కదా కొనేది. మరి కొనే వాళ్ళకి ఏ బేస్ ఉంది? కాబట్టి అంత హై రేట్ మీరు అన్నట్టు ఇప్పుడు హై రేట్ లో నేను కొంటున్నాను అంటే నాకు మరి ఏ ధైర్యంతో కొంటున్నా? నాకు బేస్ ఏంటి? నాకు నాలెడ్జ్ ఉండాలి కదా.
సో అందులో మీరు అన్నట్టు ఏదో 100 గ్రాములు 50 గ్రాములు కాదు, కొన్ని హై టన్నులు క్వాంటిటీ అంటున్నప్పుడు అవును. ఇప్పుడు యువతల వాళ్ళకి ఏ బేస్ మీద ఉన్నారు అనేది కూడా ఆలోచించాలి కదా. అవును. సో కాబట్టి ఏంటంటే ఎన్ని టన్నులు అమ్మినా కానీ కొంటున్నాం కదా, అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మార్కెట్ వాళ్ళకు బేస్ రేట్ ఉంటుంది కదా, మీనింగ్ అది అర్థం చేసుకోండి. సో మీరు సెల్లింగ్ సైడే వీడియోలు చేస్తున్నారు, బయర్ సైడ్ కూడా వీడియో చేయండి. సో నేను ఎందుకు కొంటున్నా ఇంత హై రేట్లో, మరి ఏదేంటి కాన్ఫిడెన్స్ అంటే, ఎందుకంటే గోల్డ్ యావరేజ్గా ఎవ్రీ ఇయర్ 20% గ్రోత్ ఉంది. ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి ఏమైందంటే ఒకసారి 60% గ్రోత్ వచ్చింది, 3 years గ్రోత్. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 20% గ్యారంటీ గ్రోత్ ఉంటుంది. మీరు ఇదే 2030కి వెళ్ళి చూసారనుకోండి, గోల్డ్ 2 lakhs అయిపోతాయి. ఓకే. ఇప్పుడు ఇవాళ 2026లో ఉన్నాం మనం, 2030కి వెళ్తే 2,20,000 అవుతుంది కంపల్సరీ. మీరు 2020లో వెళ్ళి చూడండి, ఇప్పుడు 5 years బ్యాక్ రేట్ ఎంత ఉంది, 80,000. ఇవాళ ఎంత ఉంది, 5 times పెరిగింది. మీరు ఇలా ఆలోచించమంటున్నా నేను. మనం ఏంటంటే ఎప్పుడు చూసినా మన పర్చేజింగ్ పవర్ కన్నా గోల్డ్ రేట్ ఎక్కువే ఉంటుంది. మన శాలరీ 1 lakh అనుకోండి, గోల్డ్ గ్యారంటీగా 1,80,000 ఆ రేంజ్ లోనే ఉంటుంది. ఎప్పుడు ఒక అందని ద్రాక్ష లాగానే ఉంటుంది, కానీ అది అందితే వాల్యూ ఉండదు, ఎకానమీ ఉండదు. సో ఒకవేళ గోల్డ్ మీరు అన్నట్టు 80కి వస్తే మన శాలరీలు కూడా 30,000 అయిపోతాయి. ఓకే. సో మనకి ఇన్కమ్ పెరుగుతున్న కొద్దీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, గోల్డ్ పెరుగుతుంది. ఓకే. ఇప్పుడు గోల్డ్ తగ్గిందంటే మన ఇన్కమ్ కూడా తగ్గిపోతుంది. సో ఏది కావాలి, ఏదైనా అదే ఇప్పుడు మీరు అపార్ట్మెంట్ చూడండి, ఇప్పుడు 1 crore ఉన్నాయి, ఇప్పుడు ఇన్కమ్ ఉంది. మొన్న అదే అపార్ట్మెంట్ 10 years బ్యాక్ 40 lakhs, అప్పుడు ఇన్కమ్ ఎంత ఉంది. సో ఇన్కమ్ బట్టి గోల్డ్ ఒకటి, రియల్ ఎస్టేట్ ఒకటి ఇన్ఫ్లేషన్ ప్రకారం అడ్జస్ట్ అయిపోతుంటాయి. అది ఒక అడుగు పైనే ఉంటాయి తప్ప కింద ఉండదు. ల్యాండ్ ఒకటి, గోల్డ్ ఒకటి. అందుకే వాటికి ఏంటంటే ఎందుకంత అచీవబుల్ గా ఉంటాయి, కానీ దీంతో పాటు ఇన్కమ్ తో పాటు పెరుగుతుంటాయి. ఓకే సార్. అలానే ఇప్పుడు గోల్డ్ తో పాటు సిల్వర్ కూడా 1,50,000 అంటున్నారు. ఇప్పుడు గోల్డ్ ఎలానో తగ్గదు అనేది మనకు అర్థమైపోయింది మీరు చెప్పినట్టు. సిల్వర్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉండవా సార్? సిల్వర్కి ఏంటంటే సిల్వర్కి ఆ ఛాన్స్ ఉంది, ఎందుకంటే సిల్వర్ ఫాలో అవుతుంటే సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు. ఎందుకంటే గోల్డ్ ఫాలో అవుతుంటే కంపల్సరీ బ్యాంక్స్ కంపల్సరీ సపోర్ట్ చేస్తాయి, దాన్ని బ్యాకప్ ఇస్తాయి. సిల్వర్కి ఏమవుతుంది, ఈవెన్ ఆర్బీఐ కూడా ఎంటర్ అవుతుంది గోల్డ్ ఫాలో అవుతుంటే, ఎందుకంటే వాళ్ళ డిపాజిట్ బట్టి అక్కడ ప్రింటింగ్ అవ్వాలి, కాబట్టి గోల్డ్ కంపల్సరీ బ్యాకప్ ఉంటుంది. సో సిల్వర్కి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అక్కడ ఫాల్ అయిపోయినా, మొన్న చూడండి 1 dayలోనే ₹1,00,000 పడింది అప్పుడు ఫిబ్రవరి ఆ టైంలో. అయితే ఇప్పుడు సిల్వర్ని మనం కనుక చూస్తే, ఇప్పుడు ఇదేమైంది, చాలామంది ఏం చెప్తారంటే 2005లోనో 6లోనో ఒక్కోసారి $100 దాకా వెళ్ళి సిల్వర్ ఇంటర్నేషనల్గా మళ్ళీ 60కి వచ్చింది. అంటే 60 నుంచి 100 వెళ్ళింది, మళ్ళీ 100 నుంచి అలా ఇప్పుడు కూడా అవుతుంది కదా అంటున్నారు. ఇది యాక్చువల్గా మన 100 దాకా వెళ్ళి ఇప్పుడు 75 ఆ రేంజ్ ఉంది. అయితే ఇప్పుడు సిల్వర్కి ఏంటంటే బ్యాకప్ 5 మేజర్ రీజన్స్ ఉన్నాయి సిల్వర్ స్టెబిలైజ్ అవడానికి. ఒకటి ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఎవ్రీ ఎలక్ట్రికల్ వెహికల్ సోలార్ బ్యాటరీస్లో ఈ సిల్వర్ వాడుతున్నారు. అలాగే సోలార్ ప్యానెల్లో సిల్వర్ వాడాల్సి వస్తుంది. ఇప్పుడు గోల్డ్కి ఆల్టర్నేటివ్గా ఇప్పుడు సిల్వర్ వాడాల్సి వస్తుంది. అలాగే ఈ ఇండస్ట్రియల్ యూసేజ్ అనేది ఇప్పుడు రియల్గా డిమాండ్ ఉంది. సో ఇప్పుడు అందరూ కూడా ఏంటి, ఈ మామూలుగా పెట్రోల్ కార్స్ వదిలేసి బ్యాటరీ కార్స్ కొంటున్నారు కాబట్టి, సో మోర్ ఈ కార్స్ కొంటున్నారు కాబట్టి మోర్ సిల్వర్ కన్జంప్షన్ ఉంది. తర్వాత ఏంటంటే ప్రొడక్షన్ ఈ కన్జంప్షన్ అంత స్పీడ్గా లేదు. మొన్న ఒక 2-3 కంపెనీస్ ఓపెన్ అయినాయి, కానీ ఓవరాల్గా చూస్తే గ్లోబల్ డిమాండ్, గ్లోబల్ అవైలబిలిటీ చూసుకుంటే కొంచెం స్కేర్సిటీ ఉంది. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ వల్ల సిల్వర్ కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంది, కానీ మరీ కిందకి పడిపోయే ఛాన్సెస్ తక్కువ ఉంది. సో ఇప్పుడు 2,50,000 2,55,000 ఉంది, అంతకుముందు 2,20,000 దాకా వచ్చింది. ఇక 2 lakh అయితే బేస్ అయిపోతుంది దీనికి. ఓకే సార్. ఇప్పుడు నీడ్స్ కోసం కొనుక్కోవడం వరకు ఓకే, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు అసలు ఈ టైంలో రైట్ టైం ఏదంటారు ఇన్వెస్ట్ చేయొచ్చు? ఇన్వెస్ట్మెంట్ అంటేనే మీనింగ్ ఒక 5 years వెయిట్ చేస్తానే వాళ్ళని ఇన్వెస్టర్స్ అంటాం. సో ఇప్పుడు నేను ఇవాళ కొన్ని 4 రోజులకి అమ్ముతానంటే అది ఇన్వెస్టర్ కాదు. ముందు అది డెఫినేషన్ అర్థమైతే, ఇప్పుడు ఇన్వెస్టర్కి ఏమవుతుందంటే ₹1 ఎక్కువైనా తక్కువైనా పెద్ద మెటీరియల్ కాదు. ఎందుకంటే ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ ఏం చేయాలంటే ఒక 50% ఇక్కడ ఉన్న రేట్లో కొనుక్కొని తగ్గినప్పుడు ఇంకో 50% యాడ్ చేసుకోవచ్చు. సో ఒక 5 years మీరు చూస్తే సిల్వర్ రేటు 5 lakhs అవుతుంది. సో గోల్డ్ రేటు 2,20,000 2,30,000 ఈజీగా అవుతుంది. కాబట్టి మనం ఏంటంటే లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే ఇవాళ గోల్డ్ ఎప్పుడు తక్కువ రేటే.
సో కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది అన్నప్పుడు బైఫర్కేట్ డైవర్సిఫై చేసి ఇక్కడ కొంత తీసుకోండి, మళ్ళీ కింద లెవెల్లో ఇంకొంత తీసుకోవచ్చు. ఓకే, సో ఏది ఏమైనా తగ్గుతుందనే ఆశలు పక్కన పెట్టి నీడ్ కోసం కొనుక్కోవాలి. మన రియాలిటీ ఉండాలి, మన ఎగ్జంప్షన్ వేరు, రియాలిటీ వేరు. సో మీ శాలరీ తగ్గుతుంది అని మీరు ఓకే అనుకుంటే గోల్డ్ కూడా తగ్గుతుంది. ఓకే, అంటే మీరు లాస్ట్ టైం మనం ఏంటంటే ఎప్పుడు కూడా హిస్టరీ ఒకసారి చెక్ చేస్తే మనకి రియాలిటీ అర్థమవుతుంది. సో మనకి 2020లో ఆ రోజు శాలరీస్ ఎలా ఉన్నాయి, ఇవాళ ఎలా ఉన్నాయి, ఆటోమేటిక్గా గోల్డ్ కూడా రేట్లు పెరుగుతాయి. కాబట్టి పెద్ద గోల్డ్ పెరిగిపోయిందని ఏం లేదు, మనకి తగ్గట్టుగానే అది వెళ్తుంది. ఓకే, సో సడన్ గా పెరిగింది కాబట్టి అందరూ పెరిగింది అనుకుంటున్నారు, చాలా ఇయర్స్ నుంచి పెరగకుండా. అవునండి. ఓకే సార్.